అధికార పార్టీ మాట ఇచ్చినట్టే 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళుతుందా? కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చకపోతే ఎలా? ఆర్డినెన్స్ పాస్ అవ్వకపోతే ఏం చేస్తారు? జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తారా? ఢిల్లీలో 42% బీసీ రిజర్వేషన్ కోసం చేసిన మహాధర్నా తర్వాత పార్టీ లోకల్ బాడీ ఎన్నికలపై ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బీసీలకు కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అనుకూల రాజకీయాలకు తెరతీశాయి. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో బీసీల అంశంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోన్న పార్టీలు తమ ముసుగులు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామాలను బీసీలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారని ఆ సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు సీఎం సహా మంత్రులు, ప్రజాప్రతినిధులంతా తరలివెళ్లి ధర్నా చేపట్టడంతో ఈ చర్చ పతాక స్థాయికి చేరింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ మూడు పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు బీసీలకు హక్కులు దక్కడం లేదనే చర్చ సాగుతోంది. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు చెందిన ముఖ్యమైన నేతలంతా బీసీలపైన ఎక్కడలేని ప్రేమను ఒలకబోసుకున్నారు. బీసీల రిజర్వేషన్లపైన మూడు ప్రధాన పార్టీలు సమర్థిస్తున్నా ఎందుకు 42% బీసీల రిజర్వేషన్ల బిల్లు అమలుకు నోచుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయా పార్టీలలోని బీసీ నాయకులు తమ పార్టీల అధినాయకత్వం తీరును నిలదీయకుండా తాబేదారులుగా వ్యవహరించడం ఫలితంగానే ఈ దుస్థితి తలెత్తుతోందని పార్టీల చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. ఎన్నికల కంటే ముందు హస్తం పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించింది. అధికారం వచ్చిన వెంటనే రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి బీసీల శాతం తెలిపింది. ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లొత్తామని అనేక సందర్భాల్లో చెప్పింది. అలాగే బీసీ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించి బిల్లు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో అసెంబ్లీలో బిల్లు ఆమోదం తర్వాత ఆ బిల్లును కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ ఉండడంతో దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదు. మరోవైపు కేంద్రం 9వ షెడ్యూల్లో బిల్లు పెట్టడం ఆలస్యం అయితే ఎలా అని ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ లోనే ఉంది. ఇది ఇలా ఉంటే సర్పంచుల సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని చెప్పింది. ఇప్పుడు ఆగస్టు నెలలో ఉన్నాం. ఇంకా సమయం చూస్తే మాత్రం 45 నుండి 50 రోజులు మాత్రమే ఉంది. అయితే ప్రభుత్వం జీవో ఇచ్చి కూడా ఎన్నికలకు వెళ్లొచ్చని కొందరు అభిప్రాయం. కానీ సీఎం, పీసీసీ ఆలోచన అలా లేదు. ఎందుకంటే జీవో ఇస్తే ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు మాట ఇచ్చి తప్పినట్లు అవుతుందని, ఇది సరికాదని, అలాగే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని భావిస్తున్నారట. మిగిలింది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, 9వ షెడ్యూల్లో చేర్పించడం లేదా ఆర్డినెన్స్ ద్వారా బిల్లు పాస్ చేయించడం. ఇది కేవలం బీజేపీ చేతిలోనే ఉంది. ఇది ఇప్పట్లో అయ్యేలా కూడా కనిపించడం లేదనే భావనలో సర్కార్ ఉంది. దీంతో మిగిలింది ఒకే ఆప్షన్ కాంగ్రెస్ సర్కార్ దగ్గర. పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లడం. ఒకవైపు బీజేపీపై ఒత్తిడి తెస్తూ బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి లేదని, అందుకే బిల్ పాస్ చేయడం లేదని ప్రజల్లోకి తీసుకువెళుతూ, మరోవైపు పార్టీ పరంగా 42% ఇచ్చి బీఆర్ఎస్ ని సైతం ఇరకాటంలో పెట్టడం. ఎన్నికలు నిర్వహించడానికి 10 రోజులు సరిపోతాయని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. దీంతో ఇంకా కొన్ని రోజులు ప్రయత్నం చేసి 42% బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో లేదా ఆర్డినెన్స్ పాస్ చేయకపోతే పార్టీ పరంగా 42% బీసీలకు టికెట్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందట. 42% బీసీలకు టికెట్లు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బాధ్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే రిజర్వేషన్లు అమలు అయ్యేలా పీసీసీకి బాధ్యతలు ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో 42% బీసీలకు ఇచ్చే లిస్ట్ సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని సీఎం, పీసీసీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
రిజర్వేషన్లు, బీసీల పట్ల పార్టీలలో ఏ పార్టీకి చిత్తశుద్ధి ఎంత అనే కీలక చర్చ ప్రారంభమైంది. ఏ పార్టీ ఏ విధంగా బీసీలను మభ్యపెడుతోంది, ఏ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. బీసీల పట్ల ప్రధాన రాజకీయ పార్టీల సర్కస్ ఫీట్లను ఆయా పార్టీలలోని బీసీ నాయకులు తమ సామాజిక వర్గాన్ని మభ్యపెట్టేందుకు పడుతున్న పాటలను చూసి నవ్వుకుంటున్నారు. ఆధిపత్య వర్గాలకు కొమ్ము కాస్తూ తమ సొంత ప్రయోజనాల కోసం మొత్తం సమూహ ప్రయోజనాలను తాకట్టు పెడుతోన్న తీరుపైన మండిపడుతున్నారు. ఈ పార్టీలోని బీసీ నాయకుల దాసోహాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందని ముఖ్య నాయకులు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ధర్నా నిర్వహించడం విశేషంగా చెబుతున్నారు. ఇందులో ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ ధర్నా చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. గతంలో 1-2 ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వం ఈ స్థాయిలో ఆందోళనకు సిద్ధమైన సందర్భం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరసన చేపడితే బీజేపీకి కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంటే దాన్ని పక్కన పెట్టి బీసీల కోసం బిల్లు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీల ఆధిపత్య రాజకీయాలకు బీసీలను బలిపెట్టడం సరికాదంటున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలు పోటీ చేసేందుకు అందివచ్చిన అవకాశాన్ని కాలరాయకూడదని కోరుతున్నారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా కలకలం రేపుతోంది. పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి. దాంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఉంటాయా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. చూద్దాం మరి పార్టీ సర్కార్ 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎన్నికలకు వెళుతుందా లేదా కోర్టు నుండి మరింత సమయం తీసుకుంటుందా అనేది చూడాలి.